దీంతో పాటుగా ఇంకొక నిర్ణయం ఏంటంటే పాత వాడిన వాహనాలు ఈవెన్ అవి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా కానీ దాని జిఎస్టీ ఇప్పటిదాకా 12% స్లాబ్లో ఉండేది, దాన్ని ఇప్పుడు 18% స్లాబ్కి తీసుకెళ్తున్నారనమాట. అంటే మీరు ఒక పాత కార్ కొందాం అనుకుంటున్నారు, సెకండ్ హ్యాండ్ కార్ కొందాం అనుకుంటున్నారు, దాని మీద ట్యాక్స్ని 12% నుంచి 18%కి పెంచారు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. అదే మీరు ఒక ఇండివిజువల్ నుంచి కొన్నారనుకోండి పాత జిఎస్టీ 12% వస్తుంది. అదే ఒక యూజ్డ్ కార్స్ని అమ్మేసే ఒక ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు కొన్నారనుకోండి అప్పుడు మీరు 18% జిఎస్టీ కట్టాలన్నమాట. జనరల్లీ మనం జిఎస్టీ ఎందుకు పెట్టుకున్నాం? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్ను విధానం ఉంది కాబట్టి, ఒక్కొక్క పదార్థం మీద ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా పన్ను వేస్తున్నారు కాబట్టి, ఇదంతా కాదు, ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలి కాబట్టి ఇలాంటి ఒక జిఎస్టీ అనేది పెట్టుకున్నాం. జిఎస్టీ అంటే ఏంటి? పన్ను విధానాన్ని వీలైనంత సరళతరం చేయాలి అని చెప్పి. అంటే చాలా క్లిష్టంగా ఉంది మన దేశంలో పన్ను విధానం అనేది, సో దాన్ని కొంత సింప్లిఫై చేయాలి అనే ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్ అనేది చాలా గొప్పగా ప్రవేశపెట్టుకున్నాం. మరి నిజంగా ఇది సింప్లిఫై అయ్యిందా? టక్కున మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని గూడ్స్ మీద లేకపోతే తినే ఆహార పదార్థాల మీద ఎంత జిఎస్టీ వేశారో మీరు చెప్పగలరా? ఇంపాసిబుల్. ఉప్పు మీద ఎంత జిఎస్టీ వేస్తున్నారు, ఫ్రెష్ వెజిటబుల్స్ మీద మీకు ఎంత జిఎస్టీ వేస్తున్నారు, ఓ టీవీ కొంటే ఎంత జిఎస్టీ వేస్తున్నారు, రెఫ్రిజిరేటర్ లేకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్ లేదంటే ఒక కార్ మీరు ఇక్కడికి తీసుకొచ్చుకుంటున్నారు వేరే దేశం నుంచి ఎంత జిఎస్టీ వేస్తున్నారు, ఇట్లాంటి వివరాలు మనం టక్కుని చెప్పగలమా? సామాన్య మానవుడికి ఎవ్వరికీ కూడా ఏ గూడ్ పైన ఏ సర్వీస్ పైన ఎంత ట్యాక్స్ వేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి అనమాట. సో నిజంగా జిఎస్టీ అనేది సరళతరమైందా అనేది ప్రశ్న. లాభాలు వచ్చింది మన కట్టడానికి మన అదృష్టానికి, దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్. దాంతో పాటుగా ఈ జిఎస్టీ అడ్రస్ చేసే పద్ధతి పైన కూడా చాలా వరకు కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమనుకున్నారంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ ట్యాక్సేషన్ విధానంలో కొంత తగ్గించాలి అనే డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది.